హలో అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషన్. ఈరోజు మనతో ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య బ్రహ్మ శేషగిరిరావు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. జూలై 3వ తారీఖు బుధవారం రోజున 3 విశిష్టతలు ఉన్నాయి. రైట్. రోహిణీ వ్రతం, ప్రదోష వ్రతం, కూర్మ జయంతి. ఈ 3 విశిష్టతలు కలిసి వచ్చాయి. వీటిని అసలు మనకి పూజా విధానం కానివ్వండి, వీటి ఫలితాలు ఎలా ఉంటాయి గురుగారు? రైట్. ఏదైనప్పటికంటే ఇక్కడ రోహిణీ వ్రతం అనేదేమో అది రోహిణీ నక్షత్రంతో ముడిపడి ఉన్న పండగ. అంటే ఏ రోజైతే మనకి రోహిణి అంటే ప్రతి నెలలో కూడా రోహిణీ నక్షత్రం వచ్చినప్పుడు ఈ రోహిణీ వ్రతం అనేది ఉంటుంది. ఈ రోహిణీ వ్రతం అనేది ఏంటంటే ముఖ్యంగా ఆడవాళ్ళే ఎక్కువ నిర్వహించడం అనేది, అది కూడా ముఖ్యంగా చెప్పాలి అంటే కనుక మనకి తెలుగు రాష్ట్రాల్లో దీన్ని ఆచరించే వాళ్ళు తక్కువ. ఓకే. సో ఉత్తరాదిన చాలా ఎక్కువగా, కర్ణాటకలో కూడా ఎక్కువగా చేయటం అనేది అయితే ఉంటుంది. సో రోహిణీ వ్రతం అనేది కొద్దిగా తక్కువ మందికి తెలుసు. కానీ మళ్ళీ ప్రదోష వ్రతం అనేది అయితే కనుక చాలామందికి తెలుసు. సో ప్రదోష వ్రతం అనేదేమో శివుడికి సంబంధించిన ఆరాధన. ఇదేదైతే ఉందో రోహిణీ వ్రతం అన్నది ఏంటంటే రోహిణీ నక్షత్రంతో ముడిపడి ఉన్న ఆరాధన. ఒక రకంగా చెప్పాలంటే అది శ్రీకృష్ణుడు, ఇదేమో శివుడు. ఓకే. ఓకే. సో రోహిణీ నక్షత్రం అనేది శ్రీకృష్ణుడి నక్షత్రం. సో అందుకే అక్కడ ప్రధానంగా ఈ రోహిణీ వ్రతంలో శ్రీకృష్ణుడిని పూజించడం ఒకటి. తర్వాత రెండోది ఏంటంటే ఈ రోహిణీ వ్రతం మిగతా వ్రతాల్లాగానే నిర్వహించడం అనేది అయితే ఉంటుంది. కానీ ఇది కూడా ఈ వ్రతాలు చాలా వరకు స్త్రీలు చేసే ఈ వ్రతాలన్నీ కూడా కుటుంబ శ్రేయస్సు కోసం, తర్వాత వారి యొక్క దీర్ఘ సుమంగళత్వం కోసమే ఎక్కువ మనకి తీసుకురావడం అనేది సాంప్రదాయంలో జరిగింది. అలాగే ఈ రోహిణీ వ్రతం కనుక కనీసం ఒక 3 సంవత్సరాలు చేసే వాళ్ళకైతే కనుక తప్పకుండా మంచి జరుగుతుంది అనేది మనం శాస్త్రవచనం. తర్వాత వచ్చేప్పటికి ప్రదోష వ్రతం అనేది ఏంటంటే ఇందాక మనం అంటే వేరే వేరే సందర్భాల్లో మనం చెప్పుకుంటాం. అంటే శివుడు ఎప్పుడు కూడా సాయంకాలం అనేది ఇంకా విశిష్టమైనది. విష్ణువుని ఎప్పుడు కూడా పగటిపూట పూజించాలి, శివుడిని ఎప్పుడు కూడా రాత్రిపూట పూజించాలి. అందుకే ఆయన పండుగ మహాశివరాత్రి అన్నాం. ఓకే. సో శివుడిని ఆరాధించడం అంటే సాయంకాలం కుదిరిన వాళ్ళు కనుక చేస్తే చాలా తేలికగా సులభంగా ఆయన మనకి వశీకరణం అవటం అనేది ఉంటుంది. అంటే సులభ ప్రసన్నుడు. ఓకే. సో అందుకని ఆ రకంగా కనుక సాయంకాలం కనుక ప్రదోష సమయంలో పూజ చేయటం అనేది చాలా ఉత్తమ ఫలితాలు ఇవ్వటం అనేది అయితే ఉంటుంది. కనుక శివుడిని ఆరాధించడం అనేది ఆ రకంగా వచ్చింది. ఇక్కడ ఒక చిన్న సందేహం గురుగారు. ఈ 2 వ్రతాల గురించి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ కూర్మ జయంతి రోజు ఈ తాబేలు ఉంగరాలు కొంతమంది పెట్టుకుంటూ ఉంటారు. తాబేలు బొమ్మలు ఇప్పుడు ఎక్కువగా ఇంట్లో పెట్టుకుంటే మంచిదని చెప్పి ప్రతి ఇంట్లో చూస్తున్నాము. అందరూ కొంతమంది తాబేలునే పెంచేసుకుంటున్నారు అసలు ఇళ్లల్లో. ఇలాంటివి చేయొచ్చా ఈ రోజున? అంటే నిజంగానే ఇట్లా తాబేలు ఉంగరాలు ఇలాంటివి పెట్టుకోవటం వల్ల మంచి జరుగుతుందా? అవును, ఇది మరి తప్పకుండా తెలుసుకుందాం. అంటే ఇక్కడ నిజంగా చెప్పాలంటే కనుక ఈ కూర్మ జయంతి అనేది ఏదైతే ఉందో అది జ్యేష్ఠ శుక్ల త్రయోదశి నాడు రావటం అనేది అయితే ఉంటుంది. ఓకే. అయితే ఈ కూర్మ జయంతి రోజు మనం తాబేలు ఉంగరాలని కాదు, కానీ ఇప్పుడు సమాజంలో చాలామందికి అంటే ఈ తాబేలు ఉంగరం పెట్టుకోవడం కానీ, లేదా ఈ తాబేలు ఇంట్లో పెంచుకోవడం ఎలాగైనా అంటే ఈ తాబేలు పరమైన అభిమానం అనుకోండి, ఆసక్తి అనుకోండి. అంటే ఒక్కొక్క సీజన్ అంటాము. అంటే కొన్నాళ్ళు లాఫింగ్ బుద్ధ అనేది ప్రతి ఇంట్లో మనం విరిగా చూడటం చూసాం. ఇప్పుడు ఇటీవల కాలంలో అయితే కనుక మనకి ఎక్కువ మంది తాబేలు, మీరు చెప్పినట్టు తాబేలు పెంచుకోవాలనే అభిలాష ఉన్న వాళ్ళు కూడా నాకు కూడా కొంతమంది పరిచయం అయ్యారు యాక్చువల్గా చెప్పాలంటే కనుక. అయితే ఇక్కడ మనం జ్యోతిష పరంగా చూసినప్పుడు ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక జంతువుని పెంచడం, ఈ తాబేలు అనుకోండి, కుక్కలు పెంచడం అనుకోండి, లేదా ఇంకో జంతువు పెంచడం అనేది అది అందరికీ మంచిది కాదు యాక్చువల్గా చెప్పాలంటే. సో దానివల్ల కూడా కొంతవరకు లేనిపోని సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. సో ముఖ్యంగా జంతువు ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా మన జాతకంలో శని యొక్క దాని మీదే ముడిపడి ఉంటుంది. శని ఎవరికైతే అనుకూలుడో వాళ్ళని పెంచడం, వారికే ఆ రకమైన మంచి జరుగుతుంది తప్ప ఒక్కోసారి కొంతమందికి లేనిపోని సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే అవి ఎప్పుడైనా సరే జంతువుని మన ఇంట్లో పెంచినప్పుడు అవి అనుకోకుండా అవి మృతి చెందినప్పుడు వాటికి సరైన మరి క్రియ చేయలేకపోతే కనుక అది కూడా ఒక దోషమే. సో అది కూడా ఒక శాపంగా పరిణమించవచ్చు. ఓకే. సో అందుకని ఏ విధంగా సరే జంతువులు పెంచడం అనేది అంత మంచి విధానం కాదు. అది ఏదైనప్పటికీ కూడా వారి యొక్క వ్యక్తిగత జాతకాలు పరిపూర్ణంగా తెలుసుకుని చేయటం అనేది అవసరం. ఇంకా తాబేలు ఉంగరం పెట్టుకోవటం అనుకోండి, తాబేలు బొమ్మల్ని ఇంట్లో పెట్టుకోవటం అనుకోండి,
ఇవి కొంతవరకు చేస్తే మంచిదే. అంటే ఎవరికైతే తరచు పనుల్లో విఘ్నాలు ఏర్పడుతూ ఉంటాయో, ఉమ్, ఏ పని వాళ్ళు తలపెట్టినా అక్కడ ఏదో ఒక మొట్టికాయ పడుతుంది ముందు. ఉమ్, ఆ తర్వాతే వాళ్ళు మళ్ళీ ఆ పనుల్లో ముందుకెళ్ళడం, లేదా ఒకటికి 2 సార్లు ప్రయత్నిస్తే కానీ సఫలీకృతం కాలేకపోవటం. అలాంటి వాళ్ళకి ఇది తప్పకుండా బాగా ఈ తాబేలు అనేది బాగా ఉపయోగపడటం అనేది ఉంటుంది. తర్వాత రెండోది, ఎవరికైతే ఎక్కువగా ఈ ఆరోగ్య రూపేణ ఎక్కువ ఖర్చులు అవుతూ ఉంటాయి, ఓకే. వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉందామనుకున్నా కూడా ఇంట్లో ఎప్పుడు కూడా ఒకరికి వదిలితే ఇంకొకరికి అనారోగ్యం పట్టుకుంటూ ఉంటుంది. ఉమ్, ఆ అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు కూడా ఈ తాబేళ్ళని పెట్టుకోవడం అనేది తప్పకుండా మంచి జరుగుతుంది. ఉమ్, తర్వాత వచ్చేప్పటికి మూడోది వచ్చేప్పటికి ఏంటంటే, ఎవరికైతే ఎక్కువగా దుర్వినియోగం అవుతుంది డబ్బు, అంటే మనం ఏదో అయ్యవారి బొమ్మ గీస్తే కోత అయింది అన్నట్టుగా మనం దీనికి ఖర్చు పెడదాం అనుకుంటే అది ఇంకో దేనికో అవుతుంది. సో ఇలాంటి దానికి ఇబ్బంది లేకుండా ఉండాలన్నా కూడా తప్పకుండా ఈ కూర్మ ఆరాధన అన్నది ముఖ్యంగా ఉపయోగపడుతుంది. తర్వాత ముఖ్యంగా జాతకంలో ఎవరికైతే శని మహాదశలతో బాధపడుతూ ఉంటారో, అలాగే ఏలినాటి శని అనుకోండి, అష్టమ శని అనుకోండి, అర్ధాష్టమ శని అనుకోండి, అంటే ఏలినాటి శని తర్వాత అర్ధాష్టమ శని తర్వాత అష్టమ శని, ఇవి ఎంతో కొంత మనకి తెలుస్తాయి. ఉమ్, ఉమ్, శని మహాదశ ఎవరికి నడుస్తుందంటే వారికి జాతకాల మీద ఎంతో కొంత అవగాహన ఉంటే కానీ తెలియదు. అవును. కానీ ఈ ఏలినాటి శని అనేది మనం అందరికీ మనం రాసులు బట్టి ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా ఎడ్యుకేట్ చేస్తాం మనం. ఉమ్, సో అలా ఏ రకమైన సరే శని సంబంధించిన ఇబ్బందులు ఉన్న వాళ్ళైతే కనుక ఖచ్చితంగా శని దోష ప్రభావం తప్పించుకోవాలంటే మరి కూర్మ జయంతి అంటే ఈ కూర్మావతారాన్ని, అంటే ఆ కూర్మ పురుషుణ్ణి విష్ణువుని ఆరాధించడం వల్ల కూడా మంచి జరుగుతుంది. అలాగే ఇంట్లో ఈ కూర్మానికి సంబంధించిన బొమ్మ ముఖ్యంగా ఎప్పుడైనా సరే ఎవరైనా సరే ఈ కూర్మ బొమ్మ ఇంట్లో పెట్టుకోవాలనుకుంటే కనుక ఎప్పుడు కూడా ఒక బౌల్లో కొద్దిగా వాటర్ పెట్టి ఆ వాటర్లో ఈ తాబేలు బొమ్మ పెట్టినట్టయితే కనుక దాని మంచి ఫలితాలు ఇంకొద్దిగా తొందరగా పొందే అవకాశం అయితే ఉంటుంది. సో ఉత్తి బొమ్మగా ఎప్పుడు పెట్టద్దు. తర్వాత మళ్ళీ ఈ బొమ్మని ఎక్కువ ఏ దిశలో పెడితే మనకి ఎక్కువ మంచి జరుగుతుంది, ఇది అవకాశం ఉంటే కనుక మీరు పడమర వాయువ్యంలో పెట్టండి ఇంట్లో, ఉమ్, అంటే నార్త్ వెస్ట్ కార్నర్లో ఈ రకంగా మీరు తాబేలు బొమ్మ పెట్టినట్టయితే కనుక శనికి సంబంధించిన దోషాలన్నీ పోతే, పైగా ఇందాక చెప్పిన ఏమైనా సమస్యలు ఉన్నా కూడా అలాంటివి కూడా తగ్గుముఖం పట్టడం అనేది అయితే ఉంటుంది. సో కనుక ప్రత్యక్షంగా జంతువుని పూజించచ్చు వద్దు, కానీ ఈ రకంగా మాత్రం ఆరాధన చేయొచ్చు. అలాగే ఇదే రోజు మనం ఏదైనా సరే ముఖ్యంగా ఈ ఏదైతే మనకి ఇది ఉందో కనుక శ్రీకూర్మం అని ఉంటుంది, ఉమ్, అది శ్రీకాకుళానికి దగ్గరలో ఉంటుంది. అలా ఏదైనా సరే ఇలాంటి తరచు బాగా ఇందాక చెప్పుకున్న సమస్యలు ఉన్న వాళ్ళు కూడా ఇలా ఈ రకమైన ఆరాధన ఈ రకంగా చేస్తాం. అలాగే వారి జీవితంలో ఎప్పుడైనా సరే అవకాశం ఉంటే కనుక ఒకసారి శ్రీకూర్మాన్ని దర్శించినట్లయితే కనుక అక్కడ కూడా తప్పకుండా వాళ్ళకి ఎంతో కొంత ఉపశమనం లభించడానికైతే ఉంటుంది. అలాగే ఇవేమీ చేయలేని వాళ్ళు ఓం నమో భగవతే శ్రీకూర్మాయ నమః, ఓం నమో భగవతే శ్రీకూర్మాయ నమః, ఇది నిత్యం పఠించడం వల్ల కూడా తప్పకుండా ప్రయోజనం ఉంటుంది. ధన్యవాదాలు గురుగారు.